నెల్సన్ మండేలా జూలై 18, 1918లో ఆయన జన్మించడం జరిగింది. ఇక డిసెంబర్ 5, 2013లో పరమాపదించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు దానికి సాయుధ విభాగమైన ఉంకోంటో విజిస్వేకు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే ద్వీపంలో కారాగార శిక్ష అనుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరు నెల్సన్ మండేలా. నల్లజాతి సూర్యుడని ఆయనకు పేరు. తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించడం జరిగింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు. 1990 ఫిబ్రవరి 11లో కారాగారం నుంచి విడుదలైన తర్వాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైరాన్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశారు. తన పూర్వపు ప్రతిస్పర్ధుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు. 100కు పైగా పురస్కారాలు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ప్రముఖమైంది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవ సూచకంతో మన్నిస్తారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పారు. భారతదేశం మండేలాను 1990లో భారత రత్న జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ సహోదయ బహుమతులతో సత్కరించింది. భారతదేశం నుంచి మండేలాకు ఎంతో సమర్థన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమకారులైన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగులతో సమానంగా ఆయనను గౌరవిస్తాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలుచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. నోబెల్ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ని గౌరవించుకోగా 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం గౌరవించింది. మండేలా 2013 డిసెంబర్ 5న మరణించారు. మండేలా మానవతకే స్ఫూర్తి ప్రదాతని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాడు కొనియాడడం జరిగింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం 5 రోజుల సంతాప దినాలు సైతం ప్రకటించింది. ఇంకా మండేలకు సంబంధించిన మరిన్ని విషయాలు. మండేలా కుటుంబం తెంబు వంశానికి చెందింది. వీరు దక్షిణాఫ్రికాలో కేప్ ప్రాంతంలో ట్రాన్స్కా కెయిన్ భాగాలకు సాంప్రదాయకంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో బవేజో అనే ఊరిలో జూలై 18, 1918లో జన్మించారు. ఇతని తాతల కాలంలో వారు పాలించే తెంబు తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమైంది. మండేలా తండ్రి గాడ్లా హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక మండలిలో సభ్యుడు గాడ్లాకు 4 భార్యలు, 13 మంది పిల్లలు. వారిలో గాడ్లా 3వ భార్య నొసేకెని ఫాన్నీకి జన్మించిన మగబిడ్డకు రోలీ హ్లహ్లా అంటే కొమ్మలు లాగేవాడు, దుడుకు స్వభావం కలవాడు అని పేరు పెట్టడం జరిగింది. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెంలో అధికంగా గడిచింది. ఇక చదువు. 7వ ఏట రోలీ హలహలా అంటే మండేలానే చదువు ప్రారంభమైంది. వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి మండేలానే. బడిలోని ఒక మెథడిస్ట్ ఉపాధ్యాయుడు అతనికి నెల్సన్ అనే పేరు తగిలించాడు. ప్రసిద్ధుడైన బ్రిటన్ నావికాదళ నాయకుడు హొరేషియో నెల్సన్ పేరు మీద, ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడికి హోరీ హ్లహ్లా అనే పేరు పలకడం రాలేదు. రోలీ హ్లహ్లా 9వ ఏట అతని తండ్రి క్షయవ్యాధితో మరణించారు. తర్వాత నెల్సన్ మండేలా చదువు వివిధ పాఠశాలలో సాగింది. తెంబు తెగల ఆచారం ప్రకారం ప్రివీ కౌన్సిల్లో అతని తండ్రి స్థానం అతనికి సంక్రమించింది. 1937లో మండేలా ఫోర్ట్ బ్యూఫోర్ట్లో హీల్డ్ టౌన్ కళాశాలలో చదివారు. అతనికి బాక్సింగ్, పరుగు పట్ల ఆసక్తి పెరిగింది. మెట్రికులేషన్ తర్వాత మండేలా
ఫోర్ట్ హెయిర్ విశ్వవిద్యాలయంలో BA చేశారు. అనంతరం అక్కడి నుంచి అతనికి పరిచయమైన ఆలివర్ టాంబో అతని జీవితకాలం మిత్రుడయ్యారు. అదే సమయంలో అతని తెగకు వారసత్వంగా నాయకుడు కావలసిన ఖైజర్ మతంజిమా కూడా మిత్రుడయ్యారు. కానీ కాలక్రమంలో వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులయ్యారు. ఎందుకంటే మతంజిమా బంతుస్థాన్ కార్యకలాపాల పక్షం వహించాడు. ఒక సంవత్సరం తర్వాత విశ్వవిద్యాలయం రాజకీయాలలో పాల్గొన్న ఫలితం మండేలాను విశ్వవిద్యాలయం నుంచి తీసివేశారు. తర్వాత అతను కారాగారంలో ఉన్నప్పుడు లండన్ విశ్వవిద్యాలయం వారి దూర విద్య ద్వారా సదుపాయంతో BL పూర్తి చేయడం జరిగింది. మండేలా జోహన్నెస్బర్గ్కు ఫోర్న్హెయిర్ వదిలి కొద్ది కాలానికి మండేలా సంరక్షకుడైన జోగిన్ తాబా మండేలాకు పెళ్లి నిశ్చయించాడు. అదే సమయంలో జోగిన్ తాబా కొడుకు కుటుంబ వారసుడు కూడా వివాహం నిశ్చయమైంది. ఇది ఇష్టం లేక యువకులిద్దరూ తమ సంపన్న కుటుంబాలను వదిలి జోహన్స్బర్గ్కు వెళ్ళిపోయారు. నగరంలో మండేలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. తాను మధ్యలో ఆపివేసిన BA డిగ్రీ కోర్సును దూర విద్య ద్వారా పూర్తి చేశారు. తర్వాత విట్ వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. ఆ సమయంలో అతనికి పరిచయమైన కొందరు మిత్రులు తర్వాత జాతి వివక్ష వ్యతిరేక కార్యశీలులయ్యారు. ఇక రాజకీయ కార్యకలాపాలు చూస్తే 1948లో ఆఫ్రికా నెర్లుగా అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిస్ట్ పార్టీ అధికారంలో వచ్చింది. నల్ల తెల్ల జాతుల మధ్య వివక్ష, ఇద్దరిని వేర్వేరుగా ఉంచడం వారి విధానం. ఆ పరిస్థితుల్లో 1952 డిఫెన్స్ క్యాంపెయిన్, 1955 పీపుల్స్ కాంగ్రెస్ కార్యకలాపాలలో నెల్సన్ మండేలా ప్రముఖంగా పాల్గొన్నారు. వారు ఆమోదించిన స్వాతంత్ర్య చార్టర్ వారి జాతి వివక్ష వ్యతిరేక విధానానికి ప్రాథమిక దశ నిర్దేశకంగా రూపొందింది. ఆ సమయంలో మండేలా అతని మిత్రుడు కలిసి స్థాపించిన ఒక లా సంస్థ ద్వారా అనేక పేద నల్లజాతి వారికి ఉచితంగా న్యాయవాద సౌకర్యం కల్పించారు. మండేలా కార్యక్రమాలపైన ఇతర దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలపైన జాతీయ మహాత్మా గాంధీ ప్రభావం గాఢంగా ఉంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం విధానాన్ని ప్రవేశపెట్టి 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఢిల్లీలో 29 జనవరి నుంచి 30 జనవరి 2007న జరిగిన సమ్మేళనానికి నెల్సన్ మండేలా హాజరయ్యారు. మొదట్లో మండేలా శాంతియుతంగానే తన ప్రతిఘటనను నిర్వహించిన డిసెంబర్ 5, 1956లో మండేలా మరో 150 మంది దేశద్రోహ నేరంపై అరెస్టు చేయబడ్డారు. 1956 నుంచి 61 మధ్య కాలంలో సుదీర్ఘంగా నడిచిన ఈ విచారణ అనంతరం వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే 1952 నుంచి 59 కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చాలా మంది అసహనానికి గురై తమ ఆశయాలను సాధించడానికి మరింత తీవ్రమైన చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. అంతకు ముందు ఉన్న మితవాద నాయకుల నాయకత్వానికి సవాళ్లు ఎదురయ్యాయి. దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ఈ కాలంలో బలం పుంజుకుంది. 1959లో అతివాద ఆఫ్రికనిస్టులు సమర్థిస్తున్న పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ నుంచి విడిపోయారు. అలా విడిపోయిన వారికి ఘనా వంటి ఇతర దేశాల నుంచి మద్దతు కూడా లభించింది. ఇక గెరిల్లా కార్యకలాపాలు 1961లో మండేలా ఆఫ్రికా నేషనలిస్ట్ కాంగ్రెస్ కు సాయుధ విభాగాన్ని ఏర్పరిచి దానికి అధ్యక్షుడయ్యారు. ఈ విభాగం పేరు ఉమ్ఖోంటో వి సిజ్వే అనగా దేశపు బల్యం. ఈ విభాగం దళాలు ప్రభుత్వ సైనిక స్థానాలను లక్ష్యాలుగా చేసుకుని దాడులు నిర్వహించింది. జాతి వివక్షను అంతం చేయడానికి గెరిల్లా పోరాటాల కోసం ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నారు. 1980 దశకంలో వీరి దళాలు నిర్వహించిన గెరిల్లా పోరాటాలలో అనేకులు మరణించారు. శాంతియుత ప్రతిఘటన వల్ల ప్రయోజనం లేనందున ప్రభుత్వం విచక్షణారహితంగా దమన విధానాన్ని అమలు చేస్తున్నందువల్ల తమిత్మా మార్గాలన్నీ మూసుకుపోవడం వల్లనే తాము సాయుధ పోరాటం వైపు మళ్ళవలసి వచ్చిందని మండేలా సమర్థించుకున్నారు. అయితే ఈ విధమైన సాయుధ చర్యల వల్ల ఆఫ్రికా నేషనలిస్ట్ కాంగ్రెస్ మానవ హక్కులను ఉల్లంఘించిందని తరువాతి కాలంలో మండేలా అంగీకరించాడు. తన అంగీకారాన్ని తన పార్టీలోని కొందరు సర్దుబాటు కమిషన్ రిపోర్టుల నుండి తొలగించడానికి ప్రయత్నించగా అందుకు వ్యతిరేకించాడు. ఇక అరెస్టు రివోనియా విచారణ ఆగస్టు 5, 1962లో మండేలా అరెస్టు చేయబడ్డారు. అంతకుముందు అతను 17 నెలలు అజ్ఞాతంలో ఉన్నారు. అతనికి
అతని ఉనికి గురించిన సమాచారం ప్రభుత్వానికి అందించడంలో CIA హస్తం ఉండి ఉండవచ్చు. ఇక 3 రోజుల తర్వాత అతనిపై అభియోగాలు న్యాయస్థానంలో వెల్లడించబడ్డాయి. 1961లో కార్మికులచే సమ్మె చేయించడము, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అక్టోబర్ 25, 1962న మండేలాకు 5 సంవత్సరాల శిక్ష విధించబడింది. 2 ఏళ్ల తర్వాత జూన్ 11, 1964న అంతకుముందు ఆఫ్రికన్ నేషనలిస్ట్ కాంగ్రెస్లో అతని కార్యకలాపాల విషయంలో మరొక తీర్పు వెలువడింది. మండేలా అరెస్ట్ అయిన సమయంలోనే ప్రభుత్వం అనేక ప్రముఖ ఆఫ్రికన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసింది. మండేలా పైన తక్కిన వారిపై తీవ్రమైన నేరాలు ఆరోపించడం జరిగింది. దేశద్రోహ చర్యల అభియోగాన్ని విదేశాలతో కూడి దేశంపై దాడి జరపడాన్ని మండేలా నిరాకరించాడు. కొన్ని విధ్వంసకర చర్యల బాధ్యతను మండేలా ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 20, 1964లో ప్రిటోరియాలో న్యాయస్థానం ఎదుట మండేలా తమ లక్ష్యాలను సాధించడానికి ఆఫ్రికన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ సాయుధ పోరాట విధానాన్ని ఎందుకు అవలంబించవలసి వచ్చిందో వివరించాడు. తమ శాంతియుత ప్రతిఘటన ఎలా విఫలమైందో తెలియజెప్పాడు. ప్రభుత్వ దమన విధానం తరువాత కూడా తాము అలానే ఉండిపోతే ప్రభుత్వ విధానాలకు అంగీకరించి లొంగిపోయినట్లే అవుతుందని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నామో వివరించాడు. ఈ సందర్భంలో అతని చివరి వ్యాఖ్యలు, నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం. తెల్లవారి పెత్తనాన్ని, నల్లవారి పెత్తనాన్ని నేను ప్రతిఘటించాను. అందరూ సహృదయంతో కలిసి ఉండే, అందరికీ సమాన అవకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ సమాజం నాకత్వపు ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సిద్ధమని ఆయన పేర్కొనడం జరిగింది. నిందితుల పక్షాన కూడా ప్రసిద్ధులైన న్యాయవాదులు వాదించారు. కానీ ఒకరు తప్ప మిగిలిన వారందరూ దోషులుగా తీర్మానించబడింది. కానీ ఉరిశిక్ష పడలేదు. జీవితకాలం ఖైదు శిక్ష 12 జూన్ 1964న విధించబడింది. ఇక మండేలా కారాగార జీవితాన్ని ఒకసారి గమనిస్తే, తర్వాత 18 సంవత్సరాలు నెల్సన్ మండేలా రోబెన్ దీవిలో కారాగార శిక్ష అనుభవించాడు. అతను 27 సంవత్సరాల కారాగార జీవితంలో 18 సంవత్సరాలు ఇక్కడే గడిచింది. డి గ్రేడ్ ఖైదీ, అందరికంటే తక్కువ స్థాయి ఖైదీగా మండేలాకు చాలా తక్కువ సదుపాయాలు లభించాయి. 6 నెలలకు ఒకసారి ఉత్తరం రాయడం, ఒక సందర్శకుడు సున్నపు క్వారీలో శారీరక శ్రమ, అతి తక్కువ రేషన్లు. కారాగారంలో ఉన్న కాలంలోనే మండేలా లండన్ విశ్వవిద్యాలయం వారి విదేశీ కార్యక్రమం ద్వారా న్యాయవాద పట్టాను సాధించారు. తర్వాతి కాలంలో 2009లో మండేలా పేరు లండన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా ప్రతిపాదించబడింది. కానీ ఎన్నిక కాలేదు. రాకుమారి యాన్నే ఈ ఎన్నికలో విజయం సాధించడం జరిగింది. 1981 తాను వ్రాసిన ఇన్సైడ్ బాస్ అనే జ్ఞాపిక రచనలో గోర్డాన్ వింటర్ అనే గూఢాచారి ఉద్యోగి సంచలనాత్మక విషయాలు రాశారు. మండేలాను చెరసాల నుంచి తప్పించడానికి ఒక పథకం వేయబడింది. ఈ పథకం వేసే బృందంలో విశ్వాస పాత్రునిగా దక్షిణాఫ్రికా గూఢాచారి గోర్డాన్ వింటర్ చొరబడ్డాడు. అతని ఆలోచన ఏమంటే, మండేలా కారాగారం నుంచి పారిపోయే పరిస్థితులు కల్పించి అతను పారిపోయేటప్పుడు అతన్ని కాల్చి చంపాలని. బ్రిటిష్ గూఢాచారి సంస్థ కూడా ఈ పథకం భగ్నం చేసింది. మార్చ్ 1982లో మండేలా మరికొందరు నాయకులను రాబెన్ దీవి నుంచి పోల్స్ మూర్ కారాగారానికి మార్చారు. బహుశా ఇతర యువ ఖైదీలపై మండేలా ప్రభావం పడకుండా కావచ్చును, లేదా హడావుడి లేకుండా మండేలాకుతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. ఇక ఫిబ్రవరి 1985లో మండేలా కనుక సాయుధ పోరాటాన్ని త్వజిస్తే అతన్ని విడుదల చేస్తామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పీటర్ విలియన్ బోథా ప్రకటించారైతే మండేలా ఈ ప్రభుత్వ ప్రతిపాదనను ధృవీకరించాడు. అతని కుమార్తె ద్వారా అతను విడుదల చేసిన ప్రకటనలో ఇది ఇలా ఉంది: ప్రజల సంస్థలను నిషేధించినప్పుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛకు అర్థం ఏముంది? స్వతంత్రుడైన వ్యక్తి మాత్రమే ఇచ్చిపుచ్చుకునే చర్చలు జరపవచ్చును. ఖైదీ ఇటువంటి ఒప్పందాలలో ప్రవేశించలేడు. 1985లో మండేలా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య మొదటి సమావేశంలో జరిగింది. తర్వాత 4 సంవత్సరాల్లో అనేక సమావేశాలు జరిగాయి. వీటి వల్ల మరిన్ని చర్చలకు అవకాశం కలిగింది. కానీ జరిగిన ప్రగతి చాలా అల్పం. మండేలా కారాగారంలో గడిపిన కాలమంతా దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి బయట నుంచి లోపల నుంచి అతన్ని విడుదల చేయమని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. 1989లో బోతా వైఫల్యంతో ఫ్రెడరిక్ విలియం క్లర్క్ అధ్యక్షుడయ్యారు. క్లర్క్ ఫిబ్రవరి 1990లో మండేలాను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మండేలా జైలు నుంచి 27 సంవత్సరాల అనంతరం జైలు నుంచి విడుదల.
ఫిబ్రవరి 2, 1990 దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన ఫ్రెడరిక్ డి క్లర్క్ ఆఫ్రికన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ ఇతర జాతి వివక్ష వ్యతిరేక పోరాట సంస్థల మీద నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మండేలా తొందరలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. దాంతో మండేలా వెస్టర్స్ కారాగారం నుంచి ఫిబ్రవరి 11, 1990 విడుదల అవ్వడం జరిగింది. ఈ దృశ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేశారు. మండేలా విడుదలైన రోజున ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఉపన్యాసంలో అతను తాను శాంతికి కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం శ్వేత జాతీయులతో ఒప్పందానికి సిద్ధమని ప్రకటించారు. కానీ జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సాగించే పోరు మాత్రం ఆగదని సూత్రప్రాయంగా తెలిపారు. 1960లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో భాగంగా మేము ప్రారంభించిన సాయుధ బలగం పూర్తిగా జాతి వివక్ష నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఉద్దేశించింది. ఆ కారణాలు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి దానిని మేము కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన సహృద్భావ వాతావరణం ఏర్పాటు అవుతుందని, ఆయుధ పోరు అవసరం రాకూడదని ఆశిస్తున్నాం. అంతేకాకుండా నల్ల జాతి వారి జీవితాలలో శాంతిని నెలకొల్పడం, వారికి జాతీయ ప్రాంతీయ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించడం తన ప్రాధాన్యాలలో భాగమని పేర్కొన్నారు మండేలా. ఇక మండేలా జైలు జీవితానికి సంబంధించి తదితర అంశాలకు సంబంధించిన చర్చలు ఒకసారి చూస్తే, విడుదలైన తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలను తిరిగి స్వీకరించారు మండేలా. 1990, 1994 మధ్యలో బహుళ పక్షాలతో సమావేశాన్ని ఏర్పరిచి దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని జాతుల వారికి కలిపి ఎన్నికలు నిర్వహించేటట్లు చేశారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ దాని మీద నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటిసారి 1991లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మండేలాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మండేలా కారాగారంలో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టిన పాత స్నేహితుడు ఆలివర్ టాంబో జాతీయ అధ్యక్షుడయ్యారు. మండేలా కారాగారంలో ఉండగానే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ డి క్లర్క్తో చర్చలు సాగించాడు. 1993లో వారిద్దరికీ సమిష్టిగా నోబెల్ బహుమతి ఇవ్వడం ద్వారా వారి కృషికి మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించాయి. సుదీర్ఘకాలం జరిపిన ఈ చర్చలకు అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. బోయ్ పాటాంగ్ ఊచకోత తర్వాత ఈ చర్చలు నిలిచిపోయాయి. మళ్ళీ 1992లో పునఃప్రారంభించారు. 1993లో సీనియర్ ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ నాయకుడు క్రిస్ హనీ హత్య జరిగినప్పుడు దేశం అంతర్యుద్ధంలో పడిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పుడు దేశంలో శాంతి కోసం మండేలా ఇచ్చిన పిలుపు ఒక దేశాధ్యక్షుడి సందేశం లాగానే ఉంది. ఈ రాత్రి నేను నా హృదయాంతరాల నుండి ప్రతి నల్ల తెల్ల జాతీయునికి నా స్నేహస్తాన్ని అందిస్తున్నాను. విద్వేషంతో నిండిన ఒక తెల్ల జాతీయుడు చేసిన ఈ నీచ కార్యం దేశాన్ని ప్రమాదం అంచులకు నెడుతుంది. ఆ అంతకుడిని చట్టానికి అప్పగించడానికి మరొక తెల్లజాతి వనిత ప్రాణాలకు తెగించింది. క్రిస్ హానీ హత్య దక్షిణాఫ్రికాలోనూ ప్రపంచంలోనూ తీవ్రమైన ప్రకంపనలకు దారితీసింది. ఇది దేశంలో అందరూ ఐక్యమై దేశాన్ని కళ్ళలోకి నెడుతున్న వారిని ప్రతిఘటించాల్సిన సమయం. క్రిస్ హానీ ఏ స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడో ఆ మహా అవకాశాన్ని నాశనం చేసే వారికి ఎదురు తిరగాల్సి ఉంది. కొద్దిపాటి అలజడుల తర్వాత దేశంలో శాంతి నెలకొంది. మరలా చర్చలు ఊపందుకున్నాయి. 27 ఫిబ్రవరి 1994లో సార్వజనిక ఎన్నికలు జరపాలని నిశ్చయించారు. ఇక స్వీయ చరిత్ర. మండేలా స్వీయ చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 1994లో ప్రచురించబడింది. అతను కారాగారంలో ఉండగానే రహస్యంగా ఇది వ్రాయడం మొదలుపెట్టాడు. కానీ అందులో మండేలా డి క్లర్క్ దురాఘాతాల గురించి కానీ, కొన్ని హింసా కార్యక్రమాలలో తన భార్య విన్నీ మండేలా పాత్ర గురించి కానీ ఏమీ వ్రాయలేదు. ఇవి మరికొన్ని వివాదాస్పద విషయాలు తర్వాత మండేలా అనుమతి సహకారంతో ప్రచురించబడిన మరొక జీవిత చరిత్రలో వ్రాయబడ్డాయి. ఇక దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవి 1994 ఏప్రిల్ 27న దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి పూర్తి ప్రజాస్వామ్యంతో కూడిన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 62% ఓట్లను సాధించింది. 1994 మే 10న మండేలా దేశానికి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యారు. డి క్లర్క్ ఉపాధ్యక్షుడిగాను, థాబో ఎంబెకి రెండవ ఉపాధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. ఇక జాతీయ సయోధ్య విధానం. మే 1994 నుంచి జూన్ 1999 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన మండేలా జాతీయ అంతర్జాతీయ విధానాలలో ఆయన చూపిన చొరవ ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు లభించాయి. 1995లో దక్షిణాఫ్రికాలో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ పోటీల సందర్భంగా నల్ల జాతీయులైన దక్షిణాఫ్రికన్లను జాతీయ జట్టుల్లో చేరమని మండేలా ప్రోత్సహించారు.
ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ జట్టుపై గెలిచిన తర్వాత మండేలా దక్షిణాఫ్రికా జెర్సీని ధరించి ఆ జట్టు నాయకుడైనటువంటి ఫ్రాంకైస్ ఫైనార్కు ట్రోఫీ అందజేశారు. ఈ సంఘటనను దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులకు నల్ల జాతి వారికి కుదిరిన సయోధ్యలో ప్రముఖమైన అధ్యాయంగా అభివర్ణించవచ్చు. మండేలా అధ్యక్షుడైన తర్వాత ఆయన ముఖ్యమైన సందర్భాలలో కూడా బాటిక్ చొక్కాలను వాడేవాడు. వీటినే మడిబా చొక్కాలు అంటారు. ఇక లిసోతోపై దాడి దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటాల అనంతరం జరిగిన మొట్టమొదటి సంఘటన లిసోతోపై దాడి. సెప్టెంబర్ 1998న మండేలా అప్పటి ప్రధాని పకలిత మొసలిలి ప్రభుత్వాన్ని కాపాడడానికి తన సేనలను లిసోతోపై దాడికి పంపాడు. ఎన్నికల వివాదంతో వ్యతిరేక పక్షాల ప్రభుత్వాన్ని కూలదోస్తాయని బెదిరింపేందుకు కారణం. ఇక ఎయిడ్స్ వ్యాధి గురించిన వ్యాఖ్యలపై విమర్శలు. ఎడ్విన్ కామరిన్ మొదలైన ఎయిడ్స్ ఉద్యమకారులు, వ్యాఖ్యాతలు, విమర్శకులు ఎయిడ్స్ పట్ల మండేలా ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని విమర్శించారు. మండేలా పదవి విరమణ చేసిన తర్వాత ఎయిడ్స్ నివారణలో తమ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించేవారు. లాకర్బీ విచారణ. లిబియా ప్రెసిడెంట్ మహమ్మద్ గద్దాఫీకి అమెరికా మధ్య చిరకాలం నడిచిన లాకర్బీ వివాదం పరిష్కారం కొరకు మండేలా చొరవ చూపారు. డిసెంబర్ 21, 1988లో పాన్ అమ్ విమానం 103 మంది కూలిపోవడానికి కారకులని నిందించబడిన ఇద్దరు లిబియానులను అప్పగించడానికి లిబియా నిరాకరించడమే ఈ వివాదానికి మూల కారణం. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఈ వివాదంలో నిందితుల విచారణ దక్షిణాఫ్రికాలో జరపమని మండేలా ప్రతిపాదించాడు. కానీ అందుకు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అంగీకరించలేదు. కానీ మళ్ళీ మండేలా 1997లో నేరారోపణ చేయడం, విచారణ జరపడం, తీర్పు ఇవ్వడం, అన్నీ ఒకే దేశం ఆధీనంలో ఉండడం న్యాయం కాదు అన్న నినాదంతో ఇదే ప్రతిపాదన చేశాడు. సుదీర్ఘ చర్చల తర్వాత నెదర్లాండ్స్లో స్కాటిష్ న్యాయ చట్టం ప్రకారం విచారణ జరపాలని ఒప్పందం జరిగింది. తర్వాత మండేలా గద్దాఫీని కలిసి 1999లో ఈ ప్రతిపాదనకు ఒప్పించారు. 9 నెలల విచారణ తర్వాత ఒకరిని విడుదల చేశారు. మరొకరికి 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అనంతర కాలంలో 2002లో జైలులో ఉన్న మెగ్రాహీని మండేలా పరామర్శించాడు. అతని ఒంటరితనంపై విచారం వ్యక్తం చేశారు. ఇక మండేలకు సంబంధించిన వివాహం, ఆయన కుటుంబానికి సంబంధించిన వివరాలు ఒకసారి గమనిస్తే మండేలా 3 సార్లు వివాహం చేసుకున్నారు. 6 మంది సంతానం ఆయనకి, 20 మంది మనవరాలు, ఇంకా పెద్ద సంఖ్యలో మునుమనువులు కూడా ఉన్నారు. ఇతని మనవడు మండేలా ఒక తెగకు నాయకుడు కూడా. మొదటి వివాహం మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్క్లీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మెస్ అనే మహిళతో జరిగింది. వీరు మొట్టమొదట కలుసుకున్నది జోహాన్స్బర్గ్లో. వీరికి 2 కొడుకులు, మడిబా తెంబెకైల్ 1946లో జన్మించాడు. మగాతో 1950లో జన్మించారు. 2 కూతుళ్ళు, 2 పేర్లు మకాజీవే. మండేలానే మొదటి కూతురు 9 నెలల వయసులో కన్నుమూసింది కాబట్టి రెండవ కూతురికి ఆమె జ్ఞాపకార్థం అదే పేరు పెట్టారు. వీరి వివాహమైన 13 సంవత్సరాల తర్వాత 1957లో నెల్సన్ ఎక్కువగా విప్లవం వైపు మొగ్గు చూపుతూ ఉండడం వల్ల, ఆయన భార్య రాజకీయ తటస్థతను విశ్వసించడం వల్ల అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. మండేలా కారాగారంలో ఉండగా మొదటి కొడుకు 25 సంవత్సరాల వయసులో కారు ప్రమాదానికి గురై మరణించారు. అందరూ పిల్లలు వాటర్ ఫోర్ట్ కంబ్లాబా అనే చోటనే విద్యను అభ్యసించడం జరిగింది. ఎవెలిన్ మేస్ 2004లో చనిపోయింది. ఇక రెండవ వివాహం మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా లేదా విన్నీ మండేలా. ఆమె జోహాన్స్బర్గ్ నగరంలో సహజ కార్యకర్త. ఆయన మొదటి నల్లజాతి వనిత. వారికి 2 కుమార్తెలు. ఈ వివాహంలో కూడా దక్షిణాఫ్రికా నల్లజాతి వారు ఎదుర్కొనే రాజకీయ, సాంఘిక అంతఃసంఘర్షణ ఛాయలు ప్రబలంగా పడ్డాయి. 1992లో వారు విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె జిందికే జులేఖా మండేలా 1980లో జన్మించింది. ఆమె రచయిత, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త. ఇక మూడవ వివాహం 1998లో తన 80వ ఏట చేసుకోవడం జరిగింది నెల్సన్ మండేలా. మూడోసారి గ్రాచా మాచెల్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ముందు ఎన్నో నెలల చర్చలు
కన్యాశుల్కానికి సంబంధించిన బేరసారాలు జరిగాయి. ఈ పెళ్లి కుదిర్చిన పెద్ద మనిషి అంతకుముందు ఒక మారు మండేలాకు సంబంధం నిర్ణయిస్తే అందుకు ఒప్పుకొని కుర్ర మండేలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఆయన యువకుడిగా ఉన్నప్పుడు. ఇక పదవీ విరమణ అనంతరం 1994లో మండేలా 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేపట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతిపెద్ద వయస్కుడయ్యారు. రెండోసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్నాడు. 1999లో పదవి విరమణ చేశారు ఆయన. తర్వాత థాబో ఎంబెకే ఆ పదవిని స్వీకరించారు. జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు. జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుంచి విరమిస్తున్నట్లు, అధికంగా కుటుంబంతో గడపదలుచుకున్నట్లు మండేలా ప్రకటించారు. కానీ పూర్తిగా సమాజం నుంచి దూరంగా ఉండలేదు. 2003 తర్వాత తన సాంఘిక కార్యక్రమాలను మండేలా బాగా తగ్గించుకున్నారు. తర్వాత వయసు పైబడిన కారణంగా అతని ఆరోగ్యం కొంత క్షీణించింది. 2003లో మండేలా మరణం గురించిన సంతాప వార్త పొరపాటున CNN వారి వెబ్సైట్లో ప్రచురించబడింది. వారు మండేలా వంటి ప్రముఖుల మరణ వార్తల సందేహాలను ముందుగా వ్రాసి ఉంచుకున్నారు. ఇక సామాజిక కార్యకలాపాలు ఒకసారి గమనిస్తే పదవీ విరమణ అనంతరం మండేలా మానవ హక్కులకు సంబంధించినవి, పేదరిక నిర్మూలనకు అంకితమైనవి అయిన వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2006లో శీతాకాలపు ఒలింపిక్ క్రీడల టెలివిజన్ ప్రచారంలో కనిపించారు. 17 రోజులు వాళ్ళు రూమ్మేట్స్, 17 రోజులు వాళ్ళు ఆత్మబంధువులు, 22 సెకండ్లు వారు ప్రతిస్పర్ధలు, ఈ 17 రోజులు సమానులు, 22 సెకండ్లు విరోధులు. ఇది ఎంత అద్భుతమైన ప్రపంచం, ఇదే ఒలింపిక్ ఆటలు నాకు కనిపించే ఆశాభావం. ఇంకా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా మండేలా పాత్ర వహించారు. ఇక పెద్దలు జూలై 18, 2007లో నెల్సన్ మండేలా, గ్రాచా మాచెల్, డెస్మండ్ టుటు కలిపి జోహాన్స్బర్గ్లో వృద్ధులైన ప్రపంచ నాయకుల అత్యంత సమూహాన్ని ప్రపంచ పెద్దలు అనే పేరుతో స్థాపించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని తీవ్రమైన సమస్యల పరిష్కారానికి వారి అనుభవాన్ని, వివేకాన్ని అందించి సహకరించడమే వారి ఆశయం. బిషప్ టుటు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మరికొందరు పేరెన్నిక గన్న ప్రపంచ నాయకులు ఉన్నారు. వారి ఆశయాన్ని గురించి మండేలా ఇలా చెప్పారు: ఈ సమూహం స్వేచ్ఛగాను, ధైర్యంగాను, పబ్లిక్గాను, ప్రచ్ఛన్నంగాను కూడా పనిచేస్తుంది. భయం ఆవహించిన చోట ధైర్యాన్ని సమర్థించడం, సంఘర్షణలు నెలకొన్న చోట సుహృదయం నెలకొల్పడం, నిరాశ గూడు కట్టుకున్నప్పుడు ఆశను చిగురింపజేయడం మా ధ్యేయాలంటూ పేర్కొన్నారు. ఇక ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు. తన పదవి విరమణ తర్వాత ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలకు తన సహకారం అందించారు. మండేలా కుమారుడు మకఘాతో మండేలా ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. ఇక ఇరాక్పై దాడి గురించి 2003లో జార్జ్ బుష్ ఆధ్వర్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేసిన దాడిని, అమెరికా విదేశాంగ విధానాన్ని మండేలా నిశ్చితంగా విమర్శించాడు. ఐక్యరాజ్య సమితిని బుష్ నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విధానంలో అమెరికా యొక్క జాతి వివక్ష భావాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శించారు. ఒక దేశం ప్రపంచంపై పెత్తనం సాగించడాన్ని వ్యతిరేకించమని చాటి చెప్పాడు. మానవాళి మనుగడకు ప్రమాదకరమైన సంఘటనలు అందరికంటే అధికంగా అమెరికా వల్లనే జరిగాయని పేర్కొన్నారు. ఇక ఇస్మాయిల్ ఆయూబ్ వివాదం. ఇస్మాయిల్ ఆయూబ్ 30 సంవత్సరాలకు పైగా మండేలాకు నమ్మకమైన వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేశారు. 2005 మేలో తను సంతకం చేసిన ప్రతులను అమ్మవద్దని, అంతకు ముందు అమ్మిన వాటి డబ్బులు లెక్క చూపమని ఇస్మాయిల్ మండేలా ఆదేశించారు. ఈ విషయంపై నెలకొన్న వివాదం ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. చాలా కాలం నడిచింది. అయితే తాను ఏ విధమైన చట్ట విరుద్ధ చర్య చేయలేదని, తనను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర జరిగిందని ఇస్మాయిల్ వాదించాడు. 2005-2006 సంవత్సరాల్లో మండేలా అనుయాయులు ఇస్మాయిల్ కుటుంబంపై దాడి చేశారు. ఈ వివాదం రచ్చన పడి దేశమంతా చర్చనీయాంశమైంది. ఇస్మాయిల్ ఆయూబ్ కుటుంబాన్ని దాదాపు వెలివేశారు. 2007లో ఆయూబ్ వివాదం పరిష్కారానికి మండేలా కుటుంబం ట్రస్టుకు 7
ట్రస్టుకు క్షమాపణ చెప్పి విరాళం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మండేలకున్న ఉన్నత స్థాయి వలన ఆయుబ్ పక్షం వాదనను నిష్పక్షపాతంగా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని కొందరు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెల్సన్ మండేలాపై వచ్చిన ఆరోపణలు ఒకసారి చూస్తే, నెల్సన్ మండేలా వారసుల కోసం ఏర్పరిచిన నెల్సన్ మండేలా ట్రస్టుకు ప్రముఖ వాణిజ్యవేత్తల నుంచి పెద్ద పెట్టున విరాళాలు లభించడం, వారి వల్ల ఆర్థిక లావాదేవీల గురించి కూడా కొన్ని వివాదాలు జరిగాయి. మండేలా విదేశీ బ్యాంకుల నుంచి బ్యాంకు ఖాతాల గురించి పన్నుల కట్టకపోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఈ వివాదంలో ఉన్నాయి. ఇక వజ్రాల వాణిజ్యంపై వివాదం. దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితికి వజ్రాల గనులు ఒక ముఖ్యమైన వనరులు. రక్తపు వజ్రాల గురించి ఈ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై వజ్రాల వ్యాపారాన్ని పరిరక్షించే దిశలో మండేలా చేసిన వ్యాఖ్యల గురించి పెను విమర్శలు వచ్చాయి. తన మిత్రుడైన వజ్రాల వ్యాపారాన్ని సమర్థిస్తున్నాడని, సంకుచితమైన స్వదేశ ఆర్థిక లాభాలను కాపాడుకుంటున్నారని విమర్శించడం జరిగింది. ఇక జింబాబ్వే రాబర్ట్ ముగాబే 1980లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జింబాబ్వేకు అధ్యక్షుడు వివరిస్తున్న రాబర్ట్ ముగాబే 1980లో గుకురాహుండి అనే ప్రదేశంలో 20,000 మందిని వధించడంలోనూ, అవినీతి, అసమర్థ పాలన, రాజకీయంగా అణగదొక్కడం వంటి విషయాలపైన అంతర్జాతీయంగా చాలా విమర్శలకు గురయ్యాడు. అంతేకాకుండా ఆర్థికంగా ఆ దేశం వెనుకబడుతానని కారణమయ్యాడు. మండేలా 2000 సంవత్సరంలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ 2003 నుంచి జింబాబ్వేపై ఇతర అంతర్జాతీయ విషయాలపై మండేలా మౌనంగా ఉన్నాడు. తన ప్రభావాన్ని ఉపయోగించి ముగాబే విధానాలను సరిదిద్దుకోమని చెప్పడం మాని మౌనంగా ఉండడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఇక మండేలాకు సంబంధించిన ప్రశంసలు, సన్మానాలు, పురస్కారాలు ఒకసారి చూస్తే, మండేలా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 1993లో ఫెడరిక్ విలియం డి క్లర్క్తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ II నుంచి వెనరబుల్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్ కామన్వెల్త్ కూటమి ప్రదానం చేసే ఆర్డర్ ఆఫ్ మెరిట్, జార్జ్ బుష్ నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ గౌరవాలను అందుకున్నారు. జూలై 2004లో జోహాన్స్బర్గ్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీని ఓర్లాండోలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. 1998లో ఆయన పాల్గొన్న కెనడా పర్యటనలో టొరంటోలోని స్క్వై డోమ్లో ఏర్పాటు చేసిన ఉపన్యాస సభలో 45,000 మంది స్కూలు విద్యార్థులు మండేలాకు స్వాగతం పలికారు. ఈ ఘటన అతనికి విదేశాలలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియజేస్తుంది. 1989లో అతనికి కెనడా గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. జీవించి ఉన్న వ్యక్తికి కెనడా గౌరవ పౌరసత్వాన్ని ఇవ్వడం అదే మొదటిసారి. అంతకు మునుపు మరణానంతరం ఈ గౌరవాన్ని పొందింది మాత్రం రావుల్ వాలెన్బర్గ్. ఇక 1990లో భారత ప్రభుత్వం మండేలాకు భారతదేశపు అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది. అదే సంవత్సరం సోవియట్ ప్రభుత్వం లెనిన్ శాంతి బహుమతిని ప్రకటించి సత్కరించింది. 1992లో అతనికి టర్కీ అటాటర్క్ శాంతి బహుమతిని ప్రకటించింది. దీనిని మొదట్లో అప్పటి టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపి తిరస్కరించిన 1999లో మండేలా అంగీకరించడం జరిగింది. ఇక పాటలు, చలన చిత్రాలు, రోడ్లు, విగ్రహాలు. పెక్కుమంది సంగీత కళాకారులు తమ పాటలను మండేలాకు అంకితం చేశారు. వీటిలో బాగా ప్రచారం పొందింది ది స్పెషల్స్ 1983లో రూపొందించిన నెల్సన్ మండేలా అనే గీతం. స్టెవీ వండర్కు ఐ జస్ట్ కాల్ టు సే ఐ లవ్ యూ అనే గీతానికి 1985లో లభించిన ఆస్కార్ పురస్కారాన్ని మండేలాకు అంకితం చేశాడు. దాంతో అప్పటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశంలో అతని సంగీతాన్ని నిషేధించింది. 1985లో యూ సౌ ఎండూర్ కూడా అమెరికాలో నెల్సన్ మండేలా మీద ఆల్బమ్ను విడుదల చేసింది. 1988లో మండేలా 70వ జన్మదినం నాడు లండన్లోని వెంబ్లే స్టేడియంలో ఒక సంగీత ప్రదర్శన జరిగింది. జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి ఇది ఒక కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ ప్రదర్శనలో చాలా మంది కళాకారులు మండేలాకు తమ మద్దతు ప్రకటించారు. నెల్సన్ మండేలా అనే పుస్తకాన్ని రచించిన జెర్రీ డామర్స్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సింపుల్ మైండ్స్ అనే బృంద ప్రదర్శన కోసం మండేలా డే అనే కార్యక్రమాన్ని సమకూర్చగా శంతన మండేలా అనే వాయిద్య సంగీతాన్ని సమకూర్చింది. ట్రెసీ చాప్ మాన్ మండేలాకు అంకితంగా ఫ్రీడమ్ నౌ అనే గీతాన్ని ఆలపించింది. ఈ గీతాన్ని క్రాస్ రోడ్స్ అనే ఆల్బమ్స్తో కలిపి విడుదల చేసింది. మాలి నుంచి వచ్చిన సలీఫ్ కేటా తరువాత దక్షిణాఫ్రికాను సందర్శించి
1995లో ఫోలోన్ అనే ఆల్బమ్ కోసం మండేలాపై ఒక పాటను స్వరపరిచాడు. ఇంకా మండేలను గౌరవిస్తూ వివిధ దేశాలలో పెక్కు పాటలు, ఆల్బమ్, సంగీత కార్యక్రమాలు అతనికి అంకితం చేయబడ్డాయి. 1997లో వచ్చిన మండేలా అండ్ డి క్లర్క్ అనే చలనచిత్రం మండేలా జైలు జీవితం నుంచి విడుదలైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో మండేలా పాత్రను సిడ్నీ పాయిటర్ అనే నటుడు పోషించారు. మండేలా జీవితం మీద ఆధారపడి నిర్మించిన గుడ్ బై బఫానా అనే చిత్రం 2007 ఫిబ్రవరి 11న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. డెన్నిస్ హేస్పర్ట్ మండేలాగా నటించిన ఒక చిత్రం జైలు గార్డ్ జేమ్స్ గ్రెగోరీతో అతని అనుబంధాన్ని గురించి వివరించింది. 1992లో 27 సంవత్సరాల జైలు జీవితం తర్వాత వచ్చిన ఒక చిత్రం లో మండేలా ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా కనిపించాడు. అందులో అతని ప్రసిద్ధి చెందిన ఉపన్యాసాలలో కొన్ని భాగాలు ఉండేలా మండేలా స్వయంగా చెప్పాడు. సమాన హక్కుల కోసం మేము పోరాడతామనే సందర్భంలో చెప్పిన ఉపన్యాసంలో అవసరాన్ని బట్టి ఏ విధానంలో అన్న భాగాన్ని చిత్రంలో మండేలా చెప్పలేదు. ఎందుకంటే ఆ పదాలను అతనిపై నేరారోపణ చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాడుకోవచ్చునని. మండేలా విగ్రహాలు కూడా అనేక చోట్ల నెలకొల్పబడ్డాయి. కొన్ని కూడళ్లకు, రోడ్లకు మండేలా పేరు పెట్టారు. ఢిల్లీలో కూడా ఒక నెల్సన్ మండేలా రోడ్డు ఉంది. ఇక నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఒకసారి గమనిస్తే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా యొక్క జయంతి జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరపబడడం జరుగుతుంది. ఇక నెల్సన్ మండేలా అస్తమయం. కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధిత అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5న జోహాన్స్బర్గ్లో మరణించారు నెల్సన్ మండేలా. వివిధ దేశాల నుంచి సుమారు 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు కావడం జరిగింది. ప్రపంచంలోనే శాంతి దూతగా పేరు పొందడం జరిగింది. ప్రపంచ దేశాల్లోని నెల్సన్ మండేలా అనంతరం ప్రపంచంలోని అనేక మంది మేధావులు, రచయితలు, ప్రముఖ సినీ అదేవిధంగా రాజకీయ నేతలు అనేక మంది నెల్సన్ మండేలా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అనేక మంది తమ జీవితాల్లో రాణించడం జరిగింది. అయితే నెల్సన్ మండేలా 27 సంవత్సరాల పాటు జైలు జీవితం గడపడంతో పాటు ప్రపంచంలోని అనేక మంది దేశాధినేతలకు ఆయన ఒక రోల్ మోడల్గా నిలవడంతో పాటు ప్రపంచంలోని అనేక ఉద్యమాలకు కూడా, శాంతియుత మార్గంలో నడిచిన ఉద్యమాలకు కూడా ఆయన ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. అయితే నెల్సన్ మండేలా జీవితంలో కూడా అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, అదేవిధంగా అనేక విమర్శలను సైతం నెల్సన్ మండేలా ఎదుర్కోవడం జరిగింది. చిట్ట చివరికి మాత్రం నెల్సన్ మండేలా ప్రపంచంలోని అనేక దేశాధినేతలతో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ నటులతో పాటు భవిష్యత్ తరాలకు, ప్రపంచంలోని భవిష్యత్తు యువ తరానికి కూడా అనేక విభాగాల్లో ఆదర్శంగా నిలవడం జరిగింది. ఇది చరిత్ర చెప్పుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు కూడా నెల్సన్ మండేలా గురించి ఖచ్చితంగా చెప్పుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.